రామారావు గారు ఫస్ట్ టైం నాకు పెద్ద హగ్ చేసుకుని, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అని అంటే నీకంటూ నీకొక ప్రత్యేకమైన బాణీ ఉండాలి, ఒక ట్రెండ్ ఉండాలి. లేదంటే నువ్వు నిన్నెందుకు పిలుసు? ఇప్పుడు పౌరాణికం కావాలి, దేవుడి వేషం వేయాలని నన్ను పిలుస్తారు. ఒక జీవితంలో సమస్యలు ఏదైనా ఉంది అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు. డిష్యూమ్ అని అంటే తమ్ముడు కృష్ణ అని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక లవరు లేకపోతే అమ్మాయిల మధ్యలో గొడవ అంటే తమ్ముడు శోభన్ బాబు అని పిలుస్తారు. నిన్నెందుకు పిలవాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై హిమ్. సరే, అది ప్రాక్టికల్గా నేను మెంటల్ వచ్చేసి నాకు ఏం చేయాలి. ఆయన నేర్పటం చూసారా ఎలా ఉంటుందో. ఆయన మామూలు మెచ్యూరిటీ కాదండి. అండి ఇలా అడిగేశారండి బాబోయ్, ఏం చేయాలో తెలియదు. రోడ్లెమ్మడి తిరిగేశాను. బీచ్ రోడ్లకి వెళ్ళిపోవటం, రోడ్లెమ్మడి తిరిగేయటం, ఏదో తినటం, పడుకోవటం, ఏం చేయాలో తెలియక. ఎప్పుడూ కూడా ప్రతి మనిషి జీవితంలోనూ దేవుడు మనకు ఒక రూట్ చూపిస్తూ ఉంటాడు. దాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగి ఉండాలి. నాకు తెలిసి మేము తిని ఊరికే తిరుగుతున్న టైంలో అమెరికన్ కౌన్సిలేట్ ఉండేది మా రూములోనూ, మా ఇన్స్టిట్యూట్ పక్కన అమెరికన్ కౌన్సిలేట్ మద్రాసులో. కౌన్సిలేట్లో కింద అండర్ గ్రౌండ్లో థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో అద్భుతమైన ఇంగ్లీష్ సినిమాలన్నీ చూపించేవాడు. మేము ఇలా కూర్చుని ఉండగా అందరం, రజనీకాంత్ గారు, మేము అందరం అక్కడ తిరిగిన టిఫిన్లు తిన్న బ్యాచ్. అంటే ఎరా రాజేంద్ర నువ్వు రావట్లేదా అన్నాడు. ఎక్కడికంటే రేపు నుంచి కౌన్సిలేట్లో చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్, 3 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దగ్గర నుంచి 80 నిమిషాల చాప్లిన్ ఫిల్మ్ దాకా వేస్తారు 1 వీక్. ఈ రోడ్లెమ్మడి తిరగటం కన్నా అది బెటర్ కదా అని చెప్పి అక్కడి నుంచి వారం రోజుల పాటు చాప్లిన్ ఫెస్టివల్ చూశానండి. భగవంతుడు నాకు రూట్ చూపించేశాడు. ఒక రొమాన్స్ హీరో అవగాలేంది, ఒక యాక్షన్ హీరో అవగాలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు, ఎందుకు కాకూడదు? ఇక్కడెక్కడో భగవంతుడు బీజం వేసాడు. మనం ఏదో ఆ తర్వాత ప్రేమించు పెళ్ళాడులో చిన్న వేషాలు వేసాం, డబ్బింగ్లు చెప్పాం. తర్వాత యాక్టర్ అయిన తర్వాత ప్రేమించు పెళ్ళాడు అని నన్ను వంశీ హీరోని చేశాడు. వంశీ చేసిన హీరో సక్సెస్గా అట్టర్ ఫ్లాప్. అతనికి పౌరుషం వచ్చింది, నాకేమో జీవితం మీద విరక్తి కలిగింది. ఇంకా అక్కడితో అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ప్రొఫెషన్ అయిపోయింది అనుకున్న టైంలో వంశీకే మనం ఒక భానుప్రియని కవర్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంత బాగా సక్సెస్ అయింది ప్రేమించి పెళ్ళాడులో. మనం ఇంకా నెంబర్ ఆఫ్ అమ్మాయిల్ని కనుక కవర్ చేసే క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది? మరి నెంబర్ ఆఫ్ అమ్మాయిలతో ఎవరికి పరిచయం ఉంటుంది? టైలర్, వాడే లేడీస్ టైలర్ సినిమా కష్టపడి నిన్న ఎవరో పోస్ట్ పెట్టారు, 38 ఏళ్ళు అయిందట, 38 years బ్యాక్ ఒక క్లాసిక్ అని పెట్టారు లేడీస్ టైలర్. 38 సంవత్సరాల క్రితం చేసిన లేడీస్ టైలర్తో మళ్ళీ నేను ప్రొఫెషన్లో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తానికి మచ్చ మచ్చ అంటే ఎవడు పట్టాడు? జమజచ్చ, జభాష, రాజభాష. తర్వాత సినిమా అవకాశాలు వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు నేను. అవును సార్, అవును. ఒక ట్రెండు తెలుగులో, ఒక కామెడీకి ఒక హీరో, ఒక ట్రాకు, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే అంత ట్రాక్ వచ్చేస్తుంది. అది భగవంతుడు ఇచ్చిన అవకాశం. నిజం. ఏప్రిల్ 1 విడుదలలో ఎంత అమాయకంగా ఉంటారో అంతే సిన్సియర్ లవరు, అంతే భయస్తుడు. ఆయా క్యారెక్టర్స్ నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే ఆనాడు రచయితలు, ఆనాడు ప్రొడ్యూసర్సు, ఆనాడు మన బడ్జెట్లో తీసేవాళ్ళం సినిమా బ్రహ్మాండంగా నచ్చేది అందరికీ. చిన్న బడ్జెట్ పెద్ద హిట్లు ఎక్కువ జరిగినాయి అలాగా. సో ఆ క్యారెక్టర్స్ వల్లే. పైగా మీరు క్యారెక్టర్ అన్నారు కాబట్టి మీకు ఒక్క విషయం చెప్పాలి. నేను హీరోగా యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏది కూడా రెగ్యులర్ హీరో కాదు. హీరో 10 మందిని కొడతాడు, 100 మందిని కాపాడుతాడు, ఆ క్యారెక్టర్స్ కాదు. సమాజంలో మన చుట్టూ ఉన్న ఒక అప్పులప్పారో, ఒక ప్యాకెట్ పాపారో, ఒక లేడీస్ టైలరు, దివాకరు, అవును, ఆ నలుగురు చూసుకున్నా కూడా వరకు కూడా అన్ని క్యారెక్టర్స్ కూడా మన చుట్టూ ఎక్కడో మన చుట్టూ తిరుగుతున్నటువంటి క్యారెక్టర్లు. సో అందుకని ఏమైనాయి అంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయింది. ఎవరి కాళ్ళే. ఇప్పుడు మీ బొట్టి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మామయ్యో బాబాయో ఎవడో ఒకడు ఉంటాడు అలాగా. లేదు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు
ఈడేంటో నా గురించి బాబోయ్ ఇలా కనెక్ట్ అయిపోయారు అందరూ. తద్వారా నాకున్న అదృష్టం మీ అందరి దగ్గర, మీ అందరి ఇళ్లల్లోనూ ఒక 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 కంచం, ఒక మంచం ఎట్లా అయితే గ్యారంటీగా ఉంటాయో రాజేంద్ర ప్రసాద్ సినిమా గ్యారంటీ. అలా నేను మీలో ఒకటి అయిపోయాను. అది ఒక అదృష్టం నిజంగా. నిజం. ఆల్మోస్ట్ జనరేషన్స్ హీరోలతోటి, ఎంతోమంది ఆర్టిస్టులతోటి, టాప్ మోస్ట్ స్టార్స్ తోటి కూడా మీరు కలిసి వర్క్ చేశారు. దగ్గర దగ్గర ఐ థింక్ 4-5 జనరేషన్స్. ఐ థింక్ సో 5 జనరేషన్లు. రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషన్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఒక జనరేషన్, చిరంజీవి, నేను ఒక జనరేషన్, మహేష్ బాబు నుంచి అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఒక జనరేషను. ఇప్పుడు కొత్తగా అంతా కొత్త కుర్రాళ్ళు. ఇందులో నాకు స్పెషల్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. మీరు జులాయి దగ్గర నుంచి తీసుకోండి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, F2, F3 ఇలాంటి సినిమాలన్నీ తీసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు, నా క్యారెక్టర్స్ ఎంతో కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అది ప్రేమగా రాయటం 100% అసలు చాలా విలక్షణమైన క్యారెక్టర్. ఈ జనరేషన్ రచయిత డైరెక్టర్లందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం రాయటం, నన్ను మెచ్యూర్డ్ యాక్టర్గా యూజ్ చేయటం, వాళ్ళు వాడటం నాకు కూడా వాళ్ళకి అవసరం, నాకు అవసరం.